నమస్కారం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలతో ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కౌసల్య సుప్రజారామ అంటూ సుప్రభాత గీతాలతో మేల్కొల్పులు అందుకున్నటువంటి ఆ దివ్య మంగళధాముడు, కళ్యాణరాముడు, జానకీరాముడు, జగదభిరాముడు, ఆ మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడే. కరుణామయ కాంతి ధర్మరక్షణ విశేషంగా కామిని పాపము కడిగిన పాదంగా శ్రీరామ పాదం విశిష్టమైనది. అటువంటి శ్రీరామ కార్యం, సీతారామ కళ్యాణ విశేషం ఎంతో వైభవంగా జరిగేటువంటి నవమి. ఈ చైత్రమాసంలో వసంత నవరాత్రుల యొక్క విఖ్యాతి అది ఈ సృష్టి ఆరంభమైనటువంటి యుగాది వేడుక పర్వంతో ప్రారంభమై ఈ శ్రీరామనవమి వేడుక ఏదైతే ఉందో దాని నుంచి జరిగేటువంటి ఒక విశిష్టత ఈ చైత్రమాసానికి ఒక శోభగా ఉంటుంది. ఆ చైత్రమాస నవమ దినాన ఈ ఉషోదయాన ఈ నవమి తిథి ఉండడం ఆ విశిష్టం కనుకనే శ్రీరామనవమి, ఆ శ్రీరామచంద్రుని యొక్క జననం అలాగే సీతారామ కళ్యాణం ఒకే రోజు అవ్వడం చాలా విశిష్టం. ఈ సీతారాముల కళ్యాణ వైభోగం లోక సంరక్షణార్థం మంగళకరంగా ఉంటుంది. నాటి త్రేతాయుగంలోనే కాదు, నేటికి యుగ యుగాలుగా తరతరాలుగా ఆ ఆదర్శ దాంపత్య అనుబంధమైనటువంటి వివాహ బంధం అది ధర్మ సుగంధం, అది సీతారామ కళ్యాణ అనుబంధం. ఒకే మాట, ఒకే బాణం, ఒకే పత్ని, ఒకే ధర్మం బాట, అది దివ్య భవ్య ధర్మస్ఫూర్తికి ఆ నవ్యాతి నవ్యమైనటువంటి ఆ రమ్యమైనటువంటి ఆ సందేశం, జీవన సందేశం అది రామాయణం. రమణీయత, ఆదర్శనీయత, అది తారకనామ విశిష్టత, ఇవన్నీ చాలా విశిష్టంగా తెలిపేటువంటి రామాయణం. 4 వేదాలకి ప్రతీకగా రామాయణం ఏదైతే ఉందో రా బీజం అన్నీ కూడా ఆ విశిష్టమైనటువంటి బీజాక్షరాలే. ఆ రా అన్నటువంటి వాటర్లో ఉన్నటువంటి బీజాక్షరం, మా అన్నటువంటిది ఆ పంచాక్షరంలో ఉన్నటువంటి ఓం నమ శివాయలో ఉన్నటువంటి జీవం అయినటువంటి బీజాక్షరం మా అయితే, ఇది నారాయణ ఓం నమో నారాయణలో ఉన్నటువంటి బీజాక్షరం. అది రాలేకపోతే దానికి అర్థమే ఉండదు. అటువంటిది ఆ రా బీజాక్షరం, ఈ రెండూ కలిపినటువంటి తారక మంత్రం అది ఆ పరమశివుడే సాక్షాత్ పార్వతీదేవితో చెప్పినటువంటి తారక మంత్రం అది రామమంత్రం. అందుకని శివకేశవుల యొక్క ఆ విశిష్టతకి అది రామనామం చాలా విశిష్టమైనటువంటిగా, వైవిధ్యమైనటువంటిదిగా, వైభవపేతమైనటువంటిగా తెలుస్తుంది. అందులో సీత రాముల యొక్క కళ్యాణం అంటే సత్యధర్మాలకి ప్రతీకగా ఆ వైభవం అన్నమాట. ఆ సీతారామ కళ్యాణ వైభోగం ఎలాంటిదంటే సత్యధర్మ నిరతం ఏదైతే ఉందో ఆ ధర్మ నిరతికి, అగ్నిపునీత సీతకి, ఈ రెండిటికి జరిగిన కళ్యాణం కనుకనే అప్రతిమైనటువంటి ఆ సహన స్ఫూర్తి, సాటిలేని స్త్రీమూర్తి అయినటువంటి సీతమ్మ మాయమ్మ అనుకుంటూ, రామయ్య మా తండ్రి అనుకుంటూ వాల్మీకి ఆ విలువల రామకథను సీతాయాచరితం మహత్ అని అభివర్ణించాడంటే ఆ సీత యొక్క ఆ ఏదైతే అడుగుల యొక్క మార్గం ఉందో సీతా మార్గాన్ని రాముడి యొక్క ఆయన అంటే ఆ గమనం ఏదైతే ఉందో అది రామాయణంగా నిలుస్తుంది. అటువంటి విశిష్టమైనది కనుకనే దాంపత్య ధర్మం ఎప్పుడు దివ్యంగా ఉన్నటువంటి రమ్యగుణ రామకథ ఏదైతే ఉందో అది రామాయణంగా నిలుస్తుంది. అటువంటి ఆ కౌసల్యానందనుడు, దశరథనందుడు దశరథాత్మజుడిగానే చెప్పుకుంటాడు తప్ప రాముడు ఎప్పుడూ కూడా ఆ అవతారం, సప్తమ అవతారం దశావతారాల్లో. అందుకని సప్తకాండల రామాయణం విశిష్టత. రామాయణంలో 24,000 శ్లోకాలు కూడా ఒక్కొక్క దాంట్లో ఉన్నటువంటి ఆ బీజాక్షరం 24 బీజాక్షరాల గాయత్రి ప్రతీకగా కనిపిస్తుంది. అటువంటి విశిష్టమైంది కనుకనే ఆ ధర్మవీరుడు, ధర్మస్వరూపుడు అయినటువంటి ఆ రాముడి యొక్క లోకోత్తరమైన మర్యాద పురుషోత్తముడి యొక్క ఇది రామో విగ్రహాన్ ధర్మ అని చెప్పింది ఎవరంటే మారీచుడు. ఎవరినైతే రావణుడి యొక్క ప్రతినిధిగా వచ్చి 2 సార్లు ఆ రాక్షస విహారం చేసి రాముడి చేత ఘాతం పొందినటువంటి మారీచుడే రావణుడికి చాలా హెచ్చరిక చేస్తూ రాముడు సాక్షాత్ ధర్మస్వరూపుడు, రాముడితో పెట్టుకోవద్దు అని
హెచ్చరిక చేసినటువంటి విశిష్టత మనకు కనిపిస్తుంది. అటువంటి ఒకే ఒక బాణం అది వాలి ఊపిరికి తీసినటువంటిదైనా 7 సాలవృక్షాలని కూల్చి పర్వత చర్యల్ని కూడా ఛేదించిన పరాక్రమ వీరం ఏదైతే ఉందో అది ఆ రామబాణం. అటువంటి రామకార్యం శ్రీరామాన్ని చుట్టబడకుండా ఏది ఉండదో అటువంటి ఆ రామ విశిష్టత, ఆ నామ విశిష్టత, ఆ రామనామ భక్తితోటి అనంత శక్తి తేజుడిగా మొత్తం విశ్వం అంతా కూడా అన్ని చోట్ల పూజించబడే హనుమాన్. ఆ హనుమంది అకార ఉకార మకార ఆ ప్రణవతేజం హనుమ కూడా రామనామంతో విశిష్టయ్యాడు. అటువంటి ఆ జగన్మోహన జానకీరామ కళ్యాణం ఈరోజు ఈ వసంత సంతసంగా లోకోత్తర ధర్మతేజ స్వరూపంగా మర్యాద పురుషోత్తముడి యొక్క ఆ విశిష్టం అది కళ్యాణ ఎప్పుడైతే ఉందో సీతారాముల కళ్యాణం అది ఆదర్శంగా నిలుస్తుంది. జానకుడు అయోనిజమైనటువంటి సీతని ఇస్తూ ఆ సాక్షాత్ నారాయణ అవతారమైనటువంటి లక్ష్మీనారాయణులుగా వధూవరులు చేస్తాం. అలాంటిది లక్ష్మీనారాయణులే వధూవరులైనటువంటి విశేషం కనుకనే ఇయం సీత మమసుత అంటే ఎంతో ఉప్పొంగిపోయి అయోనిజ సీతని కన్యాదానం చేస్తూ ఆ పురుషోత్తముడి రాముడికి ఎంత ఉప్పొంగిపోయాడో అది కనిపిస్తుంది మా అన్ని కళ్యాణాల్లో లక్ష్మీనారాయణ స్వరూపంగా. అంతేకాదు ఆది దంపతులైనటువంటి ఆ శివపార్వతులు కనిపిస్తారు, ఇటు లక్ష్మీనారాయణ కనిపిస్తారు. ఆ త్రిమూర్తుల్లో ఉన్నటువంటి బ్రహ్మ సరస్వతి మూర్తులైన సూర్యవంశ తేజుడు కనుక ఆ సూర్యుడు ఏదైతే ఆ ఛాయతో ఉన్నటువంటి అనుగ్రహం అంటే 5 దంపతులను ఎప్పుడూ కూడా మనం వివాహ వ్యవస్థలో చెప్తాం. అలాగే చంద్రుడు, ఎందుకంటే ఇక్కడ రామచంద్రుడు అన్నది ఎంత విశేషత అంటే ఇద్దరికి మనం ఆ చంద్ర శబ్దాన్ని సర్వ ఉన్నతంగా వాడడం జరిగింది. అది సమస్త ప్రబంధాల్లో కానీ గ్రంథాల్లో కానీ కావ్యాల్లో కానీ. ఒకటి చంద్రశేఖరుడు, ఆ చంద్రశేఖరుడుగా ఆ పరమేశ్వరుడు, ఆ పరంధాముడికి చంద్రశేఖరుడైతే ఇక్కడ రామచంద్రుడు. ఈ రామచంద్రుడిగా చంద్రశబ్దాన్ని ఉండి మనసు యొక్క ఆధీనం ఉండి ఆ ధర్మ వర్తనం ఉండాలి, సత్య పరిపాలన ఉండాలి, ఆ రామనీతి ఆ ఏదైతే రీతి ఉందో దానికి అన్ని అగ్ని పరీక్షలకి నిచ్చినటువంటి ఆత్మాభిమాన దీక్షకి దోషరహితంగా రుజువర్తనంగా సత్యలోకనం యొక్క ఆ వర్తనంగా ధర్మ పరిపాలన ఉన్నటువంటి ఆ రామరాజ్యానికి రామచంద్రుడే విశిష్టుడు గనక అటువంటి మనసెరిగిన వాడు మాదేవుడు శ్రీరాముడు గుణదాముడు అంటూ ఆ అయోధ్య ధాముణ్ణి కళ్యాణరాముడిగా భద్రాద్రి కోదండరాముడిగా మనం కొలుచుకునేటువంటి విశిష్టత. అటువంటి శ్రీరామనామాలు శతకోటి, ఒక్కొక్క పేరు బహుదీపి అని చెప్తాం. అటువంటి దాంట్లో సహస్రనామ తత్తుల్యం రామనామవరానని అందులో ఎంత విశిష్టమైందంటే ఒక విష్ణు సహస్రం లేకపోతే శివ సహస్రం ఈ 3 సార్లు చదివిన ఫలితాన్ని 3 సార్లు శ్రీరామ రామేతి మనోరామే సహస్రనామ తత్తుల్యం అన్న దాంట్లో ఆ రామనామం ఆ ఒక్కసారి ఆ రామనామాన్ని 3 సార్లు స్మరిస్తే చాలు ఈ విష్ణు సహస్రం అటు శివ సహస్రం చదివినటువంటి ఫలితాన్ని ఇస్తుంది అన్నటువంటిది అది పురాణోక్తి కనుక వినయ విధేయ తారకరామ విబుధ సాధన సీతారామ అంటూ కర్తవ్య నిబద్ధత, కర్మ సంసిద్ధత, ఆ ధర్మ సంరక్షణ, శిష్టరక్షణ, దుష్ట శిక్షణ వీటన్నిటికీ మనం చెప్పగలిగినటువంటిది ఆ రామాయణంలో రాముడి యొక్క ఆ నడవడికే కనుక ఆ నైతికతకు ఆదర్శంగా నిలిచేటువంటి ఆ ఒకే పత్ని అన్నటువంటి ఆ దాంపత్య అనురక్తి ఏదైతే ఉందో అది సీతారాములు ఒకరికొకరే ఆ మనస్సున్న వాళ్ళు ఉన్నారు కనుక ఆదర్శ దంపతులు అంటే సీతారాములే. ఆది దంపతులు అది లోకోత్తరమైన దంపతులు అయితే తర్వాత ఆదర్శ దంపతులుగా చెప్పబడేది ఒక్క సీతారాములే కనుక అటువంటి సీతారాముల కళ్యాణం చూతం రారండి అని అన్ని చోట్ల మనకి ఆ పిలుపు వినపడుతూ ఉంటే మనసు ఉప్పొంగిపోతుంటే వినగ ఆ రాముడి రామాయణ కథలు ఎంత రమ్యం కనుక చదివిన రామాయణమే చూసిన ఆ రామకథే మనం వింటూ ఉంటే ఎంతదంటే విశ్వనాథ కవి సమ్రాట్ జ్ఞానపీఠ అవార్డు తొలి తెలుగులో ఆయన చెప్పేది ఎందుకంటే తిన్న అన్నమే తింటున్నాం చేసిన సంసారమే చేస్తున్నాం అలాగే రామాయణం ఎన్ని రామాయణాలు ఉన్నా ఎన్నిసార్లు విన్నా కూడా నవ్యాతి నవ్యంగా రమ్యాతి రమ్యంగా ఆ ధర్మనీతిని లోకోత్తరమైనటువంటి ఆ ధర్మ పరిపాలన కుటుంబ ధర్మాన్ని ముఖ్యంగా ఎందుకంటే ఆ కుటుంబ ధర్మానికి ఇప్పుడు ఈ రోజుల్లో విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబ వ్యవస్థకి ముఖ్యంగా ఒక ఆదర్శంగా తీసుకోవాల్సింది ఆ విధంగా. అలాగే అన్నదమ్ముల యొక్క అనుబంధం, అన్నదమ్ములు ఎలా ఉండాలి అంటే రామాయణం, అన్నదమ్ములు ఎలా ఉండకూడదు అంటే భారతం అని చెప్పాలి అనేది ఒక విశిష్టత. అందుకని అన్నదమ్ముల యొక్క అనుబంధం ఏదైతే ఉందో దానికి మనకి రామాయణమే ఎప్పటికీ ఆదర్శం అవుతుంది. అలాగే కుటుంబ
ఆదర్శమైనటువంటి కుటుంబ ధర్మాలకి, ఎందుకంటే తండ్రి మాటని తలకెత్తుకుని తను త్యాగశీలిగా ఆ వనాలకు వెళ్ళి అటు సీతాసాధ్వి కూడా ఉండడంలో సహనశీలి. ఇవన్నీ జరగకపోతే లోకోత్తరమైనటువంటి రాక్షస సంహారం ఎలా జరుగుతుంది? అందుకంటే వనవాసం లేకపోతే ఆ వాలి వధ జరగదు. తర్వాత సుగ్రీవ మైత్రి, తర్వాత లంకకు వెళ్ళడానికి రామసేతు, అంటే ఒక చెంచల మనస్కులైన కోతిని, ఆ కపిసేనని, ఆ కపిసేన అంతటినీ కూడా చేత రామసేతు నిర్మించినటువంటి దాంట్లోనే నాయకత్వ ప్రతిభ కనిపిస్తుంది. అటువంటి రామ పరిపాలన, రామరాజ్యం కావాలి అనుకుంటాను. అలాగే లంక వెళ్ళిన తర్వాత కూడా రాముడిని ఎన్నోసార్లు అవకాశం ఇచ్చి, అంటే శత్రువునైనా చంపదకూడదు కనుక ముందు ఎన్నిసార్లు చెప్తే కూడా వినకపోతే ఆ అతిశయంతో, అహంతో ఏదైతే ఉందో, ఆ లోలత్వంతో ఉన్నాడో దానికి ఆ దుష్ట సంహారానికి ఒక నడవడిక అయింది. రామ నడవడిక ధర్మ పరివర్తనమైంది. అటువంటి రామాయణం కనుకని ఆ రామాయణంలో ఆ త్యాగశీలత, సుగుణ పోషణ, ఆ ధర్మ పరిపాలన ఏదైతే ఉందో, అలాగే ఆదర్శ దాంపత్యానికి, ప్రేమ జీవనానికి ప్రతీకైనటువంటి కుటుంబ విలువల గాత్రం, అది మహిత జీవన సూత్రం, అది రామాయణం, సీతారాముల కళ్యాణం యొక్క విశిష్టతే. కనుక అటువంటి ఆ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయేన్నమః అంటూ ఆ శ్రీరామ గాయత్రి కూడా చెప్పినట్టుగా ఓం దశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. ఇందులో కూడా సీతాయ పతయే అనడం, సీతా వల్లభాయ ధీమహి అని గాయత్రి ఏదైతే రామగాయత్రి చెప్పడంలో విశిష్టత ఏంటంటే, ఆ సీతాచరితమైన రామాయణంలో ఈ సీతా కళ్యాణం మహత్తరమైంది కనుకని ఆ సీతా కళ్యాణ వైభోగాన్ని కన్నులారా వేస్తుంటే ఆది కావ్యం ఆణిముత్యమైతే ధర్మసుగుణ రత్నాకరమైనటువంటి రమణీయ రామాయణంలో ఈ ధర్మానికి, సత్యానికి ప్రతీకగా ఆదర్శ జంటగా నిలిచేటువంటి ఆ చతుర్వేద సార సత్యధర్మ ప్రతీకమైనటువంటి సీతారామ చరితం, అది లోకోత్తరం, మహనీయం. సీతారామ కళ్యాణం నిజంగా జగత్ కళ్యాణం. అందుకనే జగదభిరాముడు జానకి రాముడు అనుకుంటూ ఆ కళ్యాణాన్ని చూస్తూ తరిద్దాం. మనసుప్పంగా ఆ మనసు నిర్మలతోటి అందులో ఉన్నటువంటి ఆ విశిష్టమైన రామకార్యాన్ని, రామరీతిని, నీతిని, ఆ జగదభిరాముడి జానకి రాముడు కళ్యాణ రాముడే జగత్ కళ్యాణ శోభగా మనోహరంగా మన అందరినీ కూడా ఆయురారోగ్యాలతో పరిరక్షించాలని, శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అని చెప్పుకుంటూ ఆ హనుమత్ సేవితుడైనటువంటి సీతారాముణ్ణి, ఆ ఆదర్శమూర్తి అయినటువంటి పట్టాభిరాముణ్ణి కొలుస్తూ లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ, శిరీష.